స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. షీఈ్ ఏ గైనకాలజిస్ట్, ఆర్ఎంపీ డాక్టర్. మేము మా ఇంటి దగ్గరలోనే కాబట్టి మేము అక్కడికి తరచూ జ్వరము ఏమైనా వచ్చినప్పుడు, దగ్గు దుమ్ములు వచ్చినప్పుడు అక్కడ పోయి చూపించుకుంటూ ఉంటాం. అట్లా ఈ విషయం పిల్లలు పుట్టారనే విషయం తెలుసుకున్న తర్వాత మా చెల్లికి మేము అక్కడి నుంచి అడిగామండి, ఎవరైనా పెంచుకోలేని వాళ్ళు ఉంటే ఏమని అడిగినామండి. మేము 2 సంవత్సరాల తర్వాత అయినా 2 సంవత్సరాల తర్వాత అయినా ఆ తల్లిదండ్రులు దొరకకపోతే శిశువుకి మాకు ఇస్తామన్న ఒక్కొక్క నమ్మకం మాకు కావాలా మేడం. మేము కోరుకునేది ఒక్కటే, నిజంగానే గనక తల్లిదండ్రులు ఐడెంటిఫై చేస్తే యాక్చువల్ గా ఆ బాబు గాని ఆ శిశువు అక్కడ ఉండాలి, దానికి ఒప్పుకుంటాం. తల్లిదండ్రులు దొరకనట్లయితే పెంచుకున్న పేరెంట్స్ కి ఇవ్వాలని చెప్పే మా కోరిక. ఇప్పటి వరకు పెంచిన ప్రేమనే గొప్పది, కన్న ప్రేమ వదిలేసింది. ఆ దొంగ దింపబడిందా లేకపోతే ఎత్తుకొచ్చారా స్వయంగా ఇచ్చారా అన్నది సెకండరీగా తీసుకున్నట్టయితే కన్న తల్లి కన్నా పెంచిన ప్రేమ ఎక్కువదని మనకి తెలుస్తున్నది మేడం. హైదరాబాద్లో చిన్నపిల్లలను అమ్మే ముఠాను పోలీసులు వ్యూహాత్మకంగా భగ్నం చేశారు. అయితే ఈ ఘటనలో ఒకవైపు దారుణమైన నేరాలుంటే మరోవైపు అమ్మ అనే పిలుపు కోసం తల్లడిల్లిన తల్లులు కూడా ఉన్నారు. వారి ప్రేమ నిజమే, వారి తపన నిజమే, కానీ తినేవాడు లేకుండా కసాయివాడైన గొర్రెను కోయుడు అనేది అర్థం. ఇక్కడ కొనేవారు లేకుంటే పిల్లలను కిడ్నాప్ చేసి అక్రమంగా కొనుక్కొని వచ్చి డబ్బులు సంపాదించే ముఠాలుండవు. ఎందుకంటే ఒక కన్న తల్లి కన్నీటితో మరో తల్లి కళల్లో సంతోషం మంచిది కాదనేది వాస్తవం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మన తెలుగు రాష్ట్రాల్లోని తల్లిదండ్రులు సంతానం కోసం ఎన్ని లక్షలైనా ఇస్తారనే విషయం తెలిసి ఆ ముఠాలు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో పసికందులను తెచ్చి అమ్ముతున్నారు. అయితే ఈ ముఠాను బయటపెట్టింది ఓ సాధారణ మహిళ అంటే నమ్మగలరా? ఇది నిజం. హైదరాబాద్లోని పీర్జాదిగూడలో శోభారాణి అనే మహిళ ఆర్ఎంపీగా పనిచేస్తుంది. ఈ క్లినిక్ ఎప్పుడూ సందడిగా ఉండేది. ఆమె దగ్గరకు వచ్చే వారికి చిన్న చిన్న ట్రీట్మెంట్లు కూడా చేస్తూ ఉండేది. కానీ కొత్త వ్యక్తులు, వింత వ్యక్తులు అక్కడికి వచ్చి వెళుతూ ఉండేవారు. అక్కడికి వచ్చేవారు ఎవరో కూడా బయట వారితో మాట్లాడేవారు కాదు. ఆమె క్లినిక్ ఏర్పాటు చేసుకున్న షాపు పైన అద్దెకి ఉండేది శోభారాణి. అయితే ఆమె దగ్గరకు కొంతమంది కారులో చిన్నపిల్లలను తీసుకుని వచ్చేవారు. క్లినిక్ లో వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు నటించేది. కానీ లోపల పిల్లలను పూణే, ఢిల్లీ నుంచి తెచ్చే ముఠాలు అమ్మకం కోసం అక్కడికి వచ్చేవారు. ఇక సంతానం లేని వారికి అమ్మేందుకు మధ్యలో బ్రోకర్ గా ఉండేది ఈ శోభారాణి. ఆమె వ్యవహారాన్ని చాలా రోజులుగా పసిగట్టారు అక్షరజ్యోతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు అనూష. ఆర్ఎంపీ డాక్టర్గా ఉన్న శోభారాణి పిల్లలను అమ్ముతుంది అని గ్రహించారు అనూష. దీంతో తనకు పరిచయం ఉన్న మన్యం సాయి కుమార్ అనే రిపోర్టర్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అతను దూరంగా స్పయింగ్ చేసి కన్ఫర్మ్ చేసుకుని రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులు 2 టీములుగా ఏర్పడ్డారు. అందులో అనూష కూడా ఉన్నారు. అయితే అనూష తనకు తానుగా క్లినిక్ లోకి సాధారణ జబ్బు ఉన్నట్లు నటించారు. ఆ తర్వాత తన బంధువుకు పిల్లలు లేరని కూడా చెప్పారు ఆమె. దీంతో తాము పిల్లలను అమ్ముతామని కాకుండా దత్తత ఇప్పిస్తామని చెప్పారు. లీగల్ గా దత్తత తీసుకోవచ్చు. తల్లిదండ్రులే స్వయంగా దత్తత ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఎందుకంటే వారికి ఇప్పటికే 4 పిల్లలు ఉన్నారు, పెంచే స్తోమత లేదు, మంచివారు దొరికితే దత్తత ఇవ్వాలనుకుంటున్నారని చెప్పారు. దీంతో 5 లక్షలకు బేరం కుదిరింది. మొదట మగ పిల్లాడున్నాడని అడ్వాన్స్ ఇస్తే అరేంజ్ చేస్తామని చెప్పింది ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి. దీంతో 10,000 కట్టారు. బాబుని ఇవ్వగానే మొత్తం ఇస్తామని చెప్పారు. తీరా బాబుని ఇద్దామనుకునే సమయానికి ఆ బాబుని వేరే వారికి ఇచ్చేశామని చెప్పారు ఆమె. మళ్ళీ ఎవరైనా దత్తతకు ఉంటే చెబుతామని బాగా నమ్మించింది. అంతేకాదు ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచాలని కూడా ఆర్ఎంపీ డాక్టర్ ముందే హెచ్చరించింది. దీంతో అనూష సరేనంది.
అయితే మే 22, 2024న ఆడపిల్ల దత్తతకు ఉందని సమాచారం ఇచ్చారు. కానీ విజయవాడ వస్తే అక్కడిస్తామని చెప్పారు. అందుకు ఒప్పుకోలేదు. తమకు హైదరాబాద్లోనే కావాలి, చిన్నపిల్లని తీసుకొని మేమంత దూరం ప్రయాణం చేయలేము, ఇక్కడే అరేంజ్ చేయమని చెప్పారు. దీంతో సరేనని హైదరాబాద్కు తీసుకొచ్చాకే ఇస్తామని చెప్పారు. ఇటు ముఠా సభ్యులు వచ్చే సమయానికే పోలీసుల మఫ్తీల్లో పిల్లలను కొనే వారి మాదిరిగా ఇద్దరున్నారు. సరిగ్గా వారు రాగానే మిగతా టీంలు అలర్ట్ చేయడంతో మొత్తం ఈ ముఠా గుట్టు రట్టయిపోయింది. ఈ కేసులో బ్రోకర్గా ఉన్న శోభారాణి భారీగా కమిషన్ తీసుకుని నకిలీ దత్తత పత్రాలతో అమ్మినట్లు గుర్తించారు పోలీసులు. మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. ఈమెతో పాటు హేమలత, షేక్ సలీంలు కూడా కీలకంగా ఉన్నారు. ఇక ఈ గ్యాంగులో నిత్యం పిల్లలను అమ్మే ముఠాలు బండారి పద్మ, విజయవాడకు చెందిన బలగం సరోజ్, అనురాధ, రాజు, పఠాన్ ముంతాజ్, చేతన్లు ఉన్నారు. అయితే ఢిల్లీ, పూణే నుంచి పిల్లలను తీసుకొస్తున్నారు ముఠా సభ్యులు. పూణేకు చెందిన కన్నయ్య అనే వ్యక్తి పిల్లలను తీసుకొచ్చి శోభారానికి ఇస్తూ ఉన్నాడు. ఆమె వారికి నకిలీ దత్తత పత్రాలు ఇచ్చి డబ్బు తీసుకొని చిన్న పిల్లలను ఇచ్చేస్తూ ఉంది. They are getting some small commissions. They are sometimes going, sometimes they are transporting, they are going and getting the children. అది వేరే రాష్ట్రానికి పోయి అక్కడ నుంచి తీసుకుంటున్నారు. దే ఆర్ గెటింగ్ బై ట్రైన్స్ ఆర్ బై అదర్ మీన్స్. సో దట్ ఈస్ హౌ ఆల్ దీస్ పీపుల్ ఇప్పుడు మాకు టోటల్ 8 మందికి ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాము. ఇక వీరికంటే కూడా ఢిల్లీకి చెందిన ప్రీతి కిరణ్లు భారీగా పిల్లలను తీసుకొస్తున్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురే దాదాపుగా 50 మంది పిల్లలను అమ్మినట్లు గుర్తించారు. వీరి నుంచి పిల్లలను కొన్న 11 మందిని గుర్తించి వారిని వెనక్కి రప్పించేశారు. అయితే పోలీసులు ఇక్కడ ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. కోడ్ భాషలో వీళ్ళు మాట్లాడుకునేవారు. స్కూటీ కావాలంటే ఆడపిల్ల, బైక్ కావాలంటే మగపిల్లాడని దత్తత తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఇక పిల్లలను పెంచుకునే తల్లిదండ్రులు కూడా ఈ కోడ్ భాషనే వాడాలి. స్కూటీ వచ్చిందా, బైక్ అందుబాటులో ఉందా, బైక్ ఖరీదంతా, ఏజ్ ఎంత, స్కూటీ ఖరీదు ఎంత, అలాంటివి అడగాలి. అంతేకాదు పిల్లలను 1,50,000 నుంచి గరిష్టంగా 5,500, కొన్నిసార్లు ఎవరైనా ఎక్కువ ఇచ్చేవారుంటే 8 లక్షల వరకు కూడా అమ్ముతారు. ముందు మాత్రం 10 లక్షల బేరంతో మొదలు పెడుతుంది గ్యాంగ్. ఇక కొన్నారని కాకుండా దత్తత ఇస్తున్నామని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి మరీ ఇచ్చేస్తారు. నకిలీ తల్లిదండ్రులను అరేంజ్ చేస్తారు. లేదంటే తాము ముందే తల్లిదండ్రుల సంతకాలు తీసుకున్నామని బాండ్ పేపర్లు చేతిలో పెట్టి మీరు ఇక లీగల్ గా దత్తత తీసుకున్నట్లే అని చెబుతారు. అవి నిజమని నమ్ముతారు పిల్లలను పెంచుకునేవారు. ఇలా దాదాపుగా 50 మంది పిల్లలను అమ్మినట్లు రాజకొండ కమిషనర్ మీడియాకు తెలియజేశారు. అయితే కీలకమైన పూణే ముఠా సభ్యులు పరారీలో ఉన్నారని తెలియజేశారు. అసలు ఈ పిల్లలను ఎక్కడి నుంచి తెస్తున్నారో కూడా ఇంకా స్పష్టత రాలేదు. అసలైన నిందితులు దొరికితే తప్ప వీరెవరనేది తెలియదన్నారు ఆయన. ముఠా సభ్యులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని చెప్పారు. అయితే భారీగా పిల్లలను విక్రయించిన ఈ ముఠాను పట్టుకున్న పోలీసులు మరింత లోతైన విచారణ చేస్తున్నారు. ఇక ఈ కోడ్ లాంగ్వేజ్ నుంచి పోలీసుల ఆపరేషన్ దేశవ్యాప్తంగా వైరల్గా మారింది. రాచకొండ పోలీసుల ఆపరేషన్ అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ ఈ ముఠా నుంచి 11 మంది పిల్లలను కొన్నారు. వారిని పోలీసులు రాచకొండ కమిషనరేట్కు రప్పించారు. మీరు మీ పిల్లలను తీసుకుని రండి, ఇక్కడ ముఠా దొరికింది, మేము వెంటనే మిమ్మల్ని పిల్లలతో సహా ఇంటికి పంపించేస్తామని చెప్పారు పోలీసులు. దీంతో నిజమనుకున్న వారు కొన్నేళ్లుగా పెంచుకుంటున్న పిల్లలను తీసుకుని స్టేషన్కి వచ్చారు. అయితే పోలీసులు ఆ పిల్లలందరినీ బలవంతంగా ఆయా తల్లుల నుంచి లాక్కున్నారు. మీరు ఇల్లీగల్గా ఒక ముఠా నుంచి పిల్లలను కొన్నారు, మీరు కూడా నేరం చేశారని వారికి చెప్పి వారి నుంచి పిల్లలను లాక్కున్నారు. దీంతో చాలా రోజులుగా పెంచుకుంటున్న ఆ తల్లులు తమ పిల్లలను పోలీసులు తీసుకెళ్లడంతో రోధించిన తీరు అంతా ఇంత కాదు. మేము దత్తత తీసుకున్నామని మా పిల్లలను మాకివ్వాలని పోలీసుల కాళ్ళ మీద పడ్డారు తల్లులు. కానీ మేమేమీ చేయలేమన్నారు పోలీసులు. నా పాప లేకుండా నేను బ్రతకలేనని సూర్యాపేటకు చెందిన దంపతులు ఏడ్చిన తీరు పోలీసుల హృదయాన్ని ద్రవించేలా చేసింది. అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు తల్లిదండ్రుల హృదయ రోదన చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయా పిల్లలతో వారికి అనుబంధం ఏర్పడింది. పిల్లలు లేరని ఏళ్ల తడబడి నరకం చూసిన వారు అమ్మ అనే పిలుపును చూసి పులకరించిపోయారు. కానీ పోలీసుల ఎంట్రీతో వారి జీవితమే మారిపోయింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన చక్రపాణి దుర్గల దయనీయ కథ అందరినీ ఏడిపించింది. వీరికి పెళ్ళై 30 ఏళ్లు, కానీ సంతానం కలగలేదు. వారు ప్రభుత్వ ఆసుపత్రిలో అనురాధ అనే మహిళ ద్వారా ఆడపిల్లను తెచ్చుకున్నారు. ఇప్పటికి 2.5 ఏళ్లయింది. పాపకు కూడా వారితో బంధం ఏర్పడింది. 3 నెలల క్రితం 1,50,000 పెట్టి గ్రాండ్ గా బర్త్డే కూడా చేశారు. బంగారు గొలుసు కూడా వేసి మురిసిపోయారు. బుడిబుడి అడుగులను చూసిన వారికి కొత్త ప్రపంచం కనిపించింది. కానీ పోలీసులు సడన్ గా ఒకసారి స్టేషన్కి వచ్చి వెళ్ళమంటే ఆ పాపను కూడా తీసుకొచ్చారు. ఇక పోలీసులు పాపని లాక్కోవడంతో అమ్మమ్మ నుంచి అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. పాప కూడా అమ్మమ్మ అంటూ పోలీసుల దగ్గరకు వెళ్లకుండా మారం చేయడంతో అందరూ రోధించారు.
అఖిల్ తేజ అనే యువకుడు తన సోదరి కోసం బాబును దత్తత తీసుకున్నాడు. ఎందుకంటే వారి సోదరికి సంతానం కలగలేదు, గర్భం నిలవలేదు, 5వసారి పాప పుట్టి చనిపోయింది. ఏళ్లుగా కష్టపడుతున్నా సంతానం కలగకపోవడంతో నర్సింగ్ హోమ్ వాళ్లే వచ్చి బేబీ దత్తతకు ఇచ్చేవారున్నారు, మీకు కావాలా అంటే చాలాసార్లు మాట్లాడిన తర్వాత సరేనన్నారు. కానీ బేబీ ఆరోగ్యంగా ఉందో లేదోనని భయంతో 101 రకాల పరీక్షలు కూడా చేయించారు. వారి ఖర్చులతోనే పరీక్షలు చేయించగా ఆ బేబీ ఆరోగ్యంగా ఉందని తేలింది. దీంతో అక్షరాల 5,25,000 పేసి దత్తత తీసుకున్నారు. పైగా ఫరీనా బాజీ అనేవారు దత్తత ఇచ్చినట్లు బాండ్ కూడా రాశారు. దాన్ని నోటరీ చేయించమన్నారు ఆయన. అయితే ఇవన్నీ కూడా నకిలీవని తేల్చారు పోలీసులు. ఏదేమైనా అక్కడున్న ఆ తల్లిదండ్రులు బంధువుల రోదన చూసి అంతా కంటతడి పెట్టారు. అయితే చివరి ప్రయత్నం చేశారు ఆ 11 మంది పిల్లల తల్లిదండ్రులు, బంధువులు. మేము తెలియక తప్పు చేశాం, లీగల్గా మాకు ఇప్పించండి, మేము వారు లేకుండా బ్రతకలేమని ఉన్నతాధికారులను బ్రతిమలాడారు. కానీ వారిని ఇలా ఇవ్వడం కుదరదని చెప్పేశారు. వారందరినీ శిశు విహారకు పంపించారు. వారికి వైద్య పరీక్షలు కూడా చేయించారు. అయితే కొంతమంది పిల్లలు అమ్మా నాన్న అంటూ ఏడుస్తున్నారని తెలిపారు అధికారులు. కొత్త వారిని చూసి భయపడిపోతున్నారు పిల్లలు. దీంతో 2 రోజులైతే అంతా సర్దుకుంటుందని తెలిపారు. ఇక దత్తత కావాలంటే మాత్రం కారా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. మీకు దత్తత కావాలంటే మీ వంతు వచ్చే వరకు వెయిట్ చేయాలి. మీకు ఈ పాపే కావాలంటే కుదరదని అధికారులు తేల్చేశారు. అంతేకాదు ఈ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి 2 ఏళ్ల సమయం పడుతుందని చెప్పడంతో వారంతా బోరుమన్నారు. అయితే ఇది వరకు దత్తత సులభంగా ఉండడంతో ఎవరికి వారు తీసుకొని దుర్వినియోగం చేస్తున్నారని, పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని గుర్తించిన కేంద్రం కొన్నేళ్ల క్రిందట కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. దత్తత తీసుకోబోయే వారి ఆరోగ్యం నుంచి ఆస్తుల వరకు అన్నింటినీ చూస్తారు. వారి ఆస్తులను కూడా పిల్లలకే చెందేలా సంతకాలు పెట్టాలి. ఆ తర్వాత అంటే దత్తత తీసుకున్న తర్వాత చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, సభ్యులు నిత్యం వారి బాగోగుల గురించి ఫోన్లు చేసి కనుక్కుంటారు. కొన్నిసార్లు సడన్ గా ఇంటికి కూడా వచ్చి పిల్లలు ఎలా ఉన్నారో రిజిస్టర్లో నమోదు చేస్తారు. దత్తత ప్రక్రియ కఠినతరం కావడం వల్లే చాలా మంది ఇలా సులభంగా అడ్డదారిలో దత్తత తీసుకుంటున్నారని పోలీసులు అంటూ ఉన్నారు. జువైనల్ బోర్డు ప్రకారం దత్తత తీసుకోవాల్సిందని ఏడుస్తున్న తల్లిదండ్రులకు చెప్పారు అధికారులు. మీరు పెంచారు కాబట్టి మీకు వారిని వెంటనే తిరిగి దత్తత ఇవ్వడం కుదరదు, మా చేతుల్లో అది అసలు లేదని తెలియజేశారు. ఇన్నాళ్లు అమ్మా నాన్నల దగ్గర పెరిగిన ఆ చిన్నారులు ఇప్పుడు శిశు విహార్లో ఉన్నారు పాపం. అలాగే కొత్త తల్లిదండ్రుల దగ్గరకే వెళ్లే అవకాశం ఉంది. ఇక తమ జీవితంలో కొత్త వెలుగులు నింపిన ఆయా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతూ ఇంటికి చేరుకున్నారు. వారి జ్ఞాపకాలతో ఇక ఏమీ చేయలేమని వెళ్లిపోయారు. అయితే ఇలా అక్రమంగా పిల్లలను దత్తత తీసుకోవడం కూడా నేరమే. దీంతో వారిపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇలా మీరు తీసుకోవడం వల్లే దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని పోలీసులు వారికి కూడా చెప్పారు. For the adoption purpose, it's a very long procedure. For adoption of the child, it is a long procedure. It takes almost like 2 years. The Child Welfare Committee has to be involved. For any kind of adoption, after putting the request, and once a child is legally free from adoption, which again it's a long process, there are multiple levels of scrutinies which have to be done. Mottam entire process ki almost 2 years padutundi, almost. మరి వారు చెప్పేది కూడా నిజమే కదా. ఎవరికి దత్తత కావాలన్నా సరే కాస్త ముందుగా మేల్కొనండి. కారా వెబ్సైట్లో మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1 ఏడాది నుంచి 2 ఏళ్లలోపు మీకు దత్తత తీసుకునే ఛాన్స్ వస్తుంది. కాస్త ఓపికంటే చాలు. కానీ ఇలా అడ్డదారిలో మాత్రం వెళ్ళడం నేరం. ఎప్పటికైనా సరే మీ బాబు కానీ పాప కానీ దూరం కాక తప్పదు. మరి వీటిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. So good afternoon to everyone. This is regarding busting of one interstate child trafficking gang. It's a kind of racket. మాకు రచకొండ పోలీస్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఇట్లా ఒక ర్యాకెట్ నడుస్తుంది whereby minor children or very young newly born children within a very young, sometimes as young as 1 month or even up to 1 month to 2 years, వాళ్ళకి కొంచెం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఇది లోకల్ కొంతమందికి పెళ్ళిళ్ళు లేదు, వాళ్ళకి సప్లై చేస్తున్నారు. దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ రిసీవ్డ్. సో యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ మా పోలీస్ వాళ్ళు ఇది ఒక లేడీ శోభా రాణికి అరెస్ట్ చేశారు. అండ్ షీ వాజ్ అసిస్టెడ్ బై 2 other persons, దట్ ఈస్ స్వప్న అండ్ షేక్ సలీం. ఈ ముగ్గురు మంచికి మేము ఆల్రెడీ అరెస్ట్ చేసాము. అండ్ వాళ్ళ తరఫు నుంచి ఫ్రమ్ దేర్ పొజెషన్ వీ హ్యావ్ రికవర్డ్ 2 minor children. Both the children were boys. One was only 23 days old, I'm sorry. And the second child was about 2 months old. Both were boys only. And వాళ్ళకి మేము ఇంట్రడక్షన్ చేసాము. ఇద్దరికి ఢిల్లీ నుంచి సప్లై అయింది. మేము కొంచెం డీప్గా ఇంటరోగేట్ చేసాము పోలీస్ వాళ్ళు. అండ్ దెన్ వీ కేమ్ టు నో అబౌట్ మెనీ అదర్ పీపుల్.
ఈ తర్వాత కొన్ని మంచిది లేయర్ 1 ఏజెంట్స్, తర్వాత వాళ్ళకి సహాయం చేయడానికి వాళ్ళు లేయర్ 2 ఏజెంట్స్ అండ్ సబ్ ఏజెంట్స్ అన్నీ మాకు దొరికింది. దేర్ మైట్ బి మోర్ పీపుల్ ఇన్వాల్వ్డ్, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా అదర్ దెన్ దిస్ 3 పీపుల్ వాళ్ళకి ఆల్రెడీ అరెస్ట్ చేసాము. ఇంకా మా దగ్గర 8 మనిషి ఉన్నారు. మొత్తం ఎంటైర్ ప్రాసెస్కి ఆల్మోస్ట్ 2 years పడుతుంది. ఆల్మోస్ట్ వన్స్ ఇట్ ఇస్ స్టార్టెడ్ ఇట్ టేక్స్ 2 years ఫర్ ద అడాప్షన్ టు బి కంప్లీటెడ్. సో ఈ మొత్తం ప్రాసెస్ బైపాస్ చేయడానికి కొంతమంది స్పెషలీ people or the couples who do not have children because of any problem, because of any medical issue or other issues. So to bypass it, the muttam process bypass chedaniki, this shortcut they are adopting, which is absolutely illegal and it is against the law. So మా దగ్గర పేరు ఉన్నాయి. ఈ తర్వాత మేము మా పోలీస్ టీమ్ కూడా పంపిస్తాము ఫ్రమ్ ఢిల్లీ అండ్ పూణే. దిస్ ఇస్ వాట్ వీ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ కేస్, probably happening from other areas also. ఇంకా ఫర్దర్ ఇంటరోగేట్ ఎంక్వైరీ చేస్తాము దాని గురించి. మాకు ఇంకా 11 పిల్లలు దొరికింది. అండ్ అవుట్ ఆఫ్ దీస్ 11 children, again 2 children are boys and another 9 children, the very small child, they are girls. And again their age is right from 1 month up to 2.5 months. There is another 11 children that we received. సో అక్కడ నుంచి సప్లై చేసిన తర్వాత దేర్ ఆర్ దీస్ 3 people, that is Shobharani, Hemlata and Sheikh Salim, and they are further assisted by other people, that is Saroja, Sharda and one Raju. So they are all interconnected actually. They are all having links with each other. వాళ్ళు కంటిన్యూస్లీ కమ్యూనికేషన్లో ఉంటారు and they are talking to each other. అది రిక్వైర్మెంట్ ప్రకారం, అవసరం ప్రకారం వాళ్ళు they are sometimes they are assisting, sometimes they are directly procuring.